బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ అనిల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. పహల్గాం దాడితో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు. దీంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రధాని నివాసంలో ఏదైతే ఈ కీలక భేటీ జరుగుతోందో ఎవరెవరు ఈ భేటీలో పాల్గొన్నారు, ఏ అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు? కొద్దిసేపటి క్రితమే ప్రధాని నివాసంలో కీలక సమావేశం కొనసాగుతుంది. అయితే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి జై, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ మరియు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా రేపు సిసిఎస్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా సైనిక చర్యలు, అదేవిధంగా ఏదైతే ఎల్ఓసి వెంట ఉన్న పరిస్థితుల పైన కూడా ప్రధానికి రాజ్నాథ్ సింగ్ వివరించనున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఒకవేళ యుద్ధం అనివార్యమైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు మన దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రి, ఇతర అంశాలపైన కూడా డిఫెన్స్ అధికారులతోటి కూడా ఆయన చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఒకవైపు సమావేశాలు నిర్వహిస్తూనే జాతిని ఉద్దేశిస్తూ కూడా ప్రధాని ఇటు సామరస్యాన్ని కూడా నెలకొల్పే దిశగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ రోజు ప్రధాని నివాసంలో జరుగుతున్న భేటీకి సంబంధించి రేపు కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలపైన, అదేవిధంగా తీసుకుంటున్న చర్యలపైన కూడా ఆయన అధికారులతోటి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రితోటి కూడా ప్రధానంగా అయితే ప్రస్తుతం చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉన్న భద్రతా పరిస్థితులపైన కూడా ఆయన ఇటు రాజ్నాథ్ సింగ్ తోటి చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దాడి వెనకాల ప్రధానంగా పాకిస్తాన్ హస్తం ఉందంటూ కూడా భారత్ ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ దళాలు లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద 5 రోజులుగా కూడా కాల్పుల విరమణకు పాల్పడడం, దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆ విషయాలను కూడా రాజ్నాథ్ సింగ్ తోటి అడిగి తెలుసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కీలక భేటీ తర్వాత కూడా మరికొన్ని సమావేశాలు కూడా ఉన్న నేపథ్యం, రేపు కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా రేపు కేబినెట్ లో చర్చించి పాకిస్తాన్ ని ఏ విధంగా ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టాలన్న దానిపైన కూడా రేపు కేబినెట్ లో చర్చించే అవకాశాలు అయితే ప్రధానంగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.